అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో లాస్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ 2లో జోన్ 1 సబ్ రిజిస్ట్రార్స్కి కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అంటే లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో జోన్ 1లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, ఏ కమ్యూనిటీకి ఎన్ని మార్కులకి సబ్ రిజిస్ట్రార్ వచ్చిందనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను ఇవ్వదలుచుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా అందరూ మన ధృవ అకాడమీ, ధృవ సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మనకి ఇన్ ఫ్యూచర్ చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు దీని ద్వారా అందిస్తాం కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ 240+ మార్కులు లక్ష్యంగా మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ధృవ సార్ పర్సనల్ ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వెరీ సీరియస్ ఆస్పిరెంట్స్, ఐదర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, ఎనీ ఆస్పిరెంట్, ఎనీ సీరియస్ ఆస్పిరెంట్, కింద మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ యాప్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మన అందులో చేరండి. ఆ కంటెంట్ అనేది నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఎవ్రీ సబ్జెక్ట్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏ సబ్జెక్ట్కైనా సరే ద బెస్ట్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ర్యాంక్ తెచ్చుకునేటటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కంటెంట్ని చెక్ చేసి మీకు అది 100% మీ ర్యాంకింగ్ సాధనకి యూటిలైజ్ అవుతుందంటే తప్పనిసరిగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనకి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అయితే లాస్ట్ నోటిఫికేషన్లో మనకి జోన్ 1 చూద్దాం. పర్టికులర్గా జోనల్ వైజ్ ప్రతి జోన్కి సపరేట్గా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ జోన్ 1 లాస్ట్ నోటిఫికేషన్లో జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాలు జోన్ 1. జోన్ 1లో యాక్చువల్గా ఏంటంటే మనకి టోటల్ 16 సబ్ రిజిస్ట్రార్స్ ఇచ్చారు. కానీ జోన్ 1లో మనకి ఇచ్చినటువంటి పోస్టులు అనేవి కేవలం 2 పోస్టులు ఇచ్చారండి. ఒకటి ఓపెన్లో ఒకటి అండ్ బీసీఏ లోకల్లో ఒకటి ఇచ్చారు. మొత్తం ఓన్లీ ఒకటే. ఓపెన్లో ఒక పోస్ట్ ఉంది అండ్ బీసీఏ లోకల్లో ఒకటి ఉంది. ఓపెన్లో ఒక పోస్ట్ ఉందంటే ఇది ఓపెన్ జోన్ కిందంటే నాన్ లోకల్ ఎవరైనా సరే జోన్ 1 అభ్యర్థులు రాసుకోవచ్చు అండ్ బయట అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి 2 పోస్టులు ఇచ్చారు. ఈ 2 పోస్టుల్లో అమాంగ్ ద 2 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ హారిజెంటల్లీ అన్నాడు. HH1 ఒకటి ఇచ్చాడు. పీబీటీ కంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, హియరింగ్ ఇంపైర్డ్ అంటే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆ వేకెన్సీ వీళ్ళు ఎక్కడ ఫిల్ చేశారంటే ఫైనల్ రిజల్ట్లో అమాంగ్ 2 వేకెన్సీస్ అంటే ఈ హెచ్హెచ్ అని ఇక్కడైనా రావచ్చు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి రోస్టర్లో వాళ్ళు ఎక్కడ ఫిల్ చేశారంటే ఇక్కడ ఫిల్ చేశారు. అంటే ఓపెన్ జోన్లో ఇది హెచ్హెచ్కి వెళ్ళింది కాబట్టి ఈ ఓపెన్ జోన్లో ఉన్నటువంటి ఒక్క పోస్టు కేవలం హెచ్హెచ్ వాళ్ళకి మాత్రం, అంటే స్టేట్ వైడ్ పోస్ట్. ఇది మనకి నాన్ లోకల్లో ఉంది కాబట్టి స్టేట్లో ఎవరైనా సరే హెచ్హెచ్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి 4% హారిజంటల్ రిజర్వేషన్లో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి 4% రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ఉంది కదా. అందులో ఈ 2 పోస్టుల్లో ఒక పోస్ట్ అనేది మనకి హెచ్హెచ్కి పడింది. జనరల్గా మనకి 100 రోస్టర్స్లో ప్రతి 25 రోస్టర్ పాయింట్కి ఒక పీబీడీ క్యాండిడేట్ని తీసుకుంటారు. అలాగా వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళ రోస్టర్లో నాకు తెలిసి ఈ ఓపెన్ క్యాండిడేట్ దగ్గర వీళ్ళు హెచ్హెచ్ వచ్చి ఉంటుంది. అందుకే ఈ హెచ్హెచ్ క్యాండిడేట్ని ఈ పోస్ట్తో ఫిల్ చేశారు. యాక్చువల్గా ఇక్కడైనా ఫిల్ చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇక్కడ వచ్చినట్టుంది. ఈ పాయింట్ని వాళ్ళు ఫిల్ చేశారు. కాబట్టి ఈ ఓసీ ఈ ఒక్క పోస్ట్ అనేది కేవలం హెచ్హెచ్ వాళ్ళకి నాన్ లోకల్లో ఉంది కాబట్టి మొత్తం స్టేట్లో ఎవరైనా సరే దీనికి ఏంటంటే పోటీ పడవచ్చు. అది కూడా హెచ్హెచ్ అయి ఉండాలి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి. జనరల్గా ఓవరాల్గా మనకి ఈ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ చూసినప్పుడు ఓహెచ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. హెచ్హెచ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ మిగతా అదర్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి హెచ్హెచ్లో మనకి క్యాండిడేట్ దొరకడమే మొత్తం 92,000 మంది మనకి నియర్లీ 82,000 మెంబర్స్ టెస్ట్ రాస్తే అందులో హెచ్హెచ్ క్యాండిడేట్ దొరకడమే చాలా కష్టం. కాబట్టి కట్ ఆఫ్ అనేది వెరీ లోగా ఉంటుంది. దానికి తగ్గట్టే మనకి ఆ పోస్ట్ అనేది హెచ్హెచ్ క్యాండిడేట్కి వెళ్ళింది. అండ్ సెకండ్ పోస్ట్ బీసీఏ కేటగిరీకి వెళ్ళింది. బీసీఏ లోకల్లో ఉంది.
అంటే కేవలం జోన్ 1లో ఉన్నటువంటి బీసీఏ క్యాండిడేట్ మాత్రమే దీనికి అర్హుడు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి బీసీఏ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చింది, ఇక్కడ ఉండేటటువంటి హెచ్హెచ్ క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ జాబ్ వచ్చింది అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఈ బీసీఏ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బీసీఏ క్యాండిడేట్కి మేల్కి వచ్చిందండి. ఎన్ని మార్క్స్కి వచ్చిందంటే 231.67, అంటే 231.67 మార్కులు వచ్చినటువంటి బీసీఏ మేల్ క్యాండిడేట్ మనకి ఆత్మీయులు, మనకి దగ్గర చాలా స్నేహితులైనటువంటి యాక్చువల్లీ బలరాం నాయుడికి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బలరాం నాయుడికి హీ గాట్ 231.67 మార్క్స్. జోన్ 1లో శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి బలరాం నాయుడు 231.67 మార్క్స్ సాధించారు. కాబట్టి జోన్ 1 బీసీఏలో హయ్యెస్ట్ మార్క్స్ 231.67. కాబట్టి ఆయనకి ఈ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ సెకండ్ది మనకి ఇంకొకటి ఏ పోస్ట్ ఉంది, ఓపెన్లో ఉన్నా సరే అది హెచ్హెచ్కి వెళ్ళింది. కాబట్టి 16,000 ర్యాంక్ 148 మార్కులు వచ్చినటువంటి 16,000 ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్కి నియర్లీ, అంటే ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది మనకి తెలియదు, 148 మార్కులు అరౌండ్ వచ్చినటువంటి ఆయనకి హెచ్హెచ్ క్యాండిడేట్కి ఆ పోస్ట్ అనేది ఇక్కడ జోన్ 1లో సబ్ రిజిస్ట్రార్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇది ఓపెన్ కాబట్టి నాకు తెలిసి ఆ వ్యక్తి వేరే జోన్కి చెందినటువంటి వ్యక్తి. కాకపోతే జోన్ 1లో ఇది మనకి ఓపెన్లో ఉంది, లోకల్లో మొత్తం టోటల్ నాన్ లోకల్లో ఉంది. కాబట్టి ఎవరైనా హెచ్హెచ్ క్యాండిడేట్ పోటీ పడవచ్చు. కాబట్టి ఆ హెచ్హెచ్లో హైయెస్ట్ మార్క్స్ ఉండి పోస్ట్ ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఈ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ దీన్ని మీరు పరిశీలిస్తే రేపు ఇన్ కేసు జోన్ 1లో ఓపెన్లో ఒకవేళ పోస్ట్ ఉందనుకోండి, నిజంగానే ఓపెన్లో జనరల్ పోస్ట్ ఉందనుకోండి, ఓపెన్ జనరల్ పోస్ట్ ఉండేటప్పుడు మీకు ఎన్ని మార్కులు రావాలి? అలాంటప్పుడు కేవలం బీసీఏ క్యాండిడేట్కే 231.67 మార్క్స్కి వచ్చిందంటే ఓపెన్లో జనరల్లో ఒక పోస్ట్ ఉంది అని అంటే ఆ పోస్ట్కి నియర్లీ 240+ వస్తే కానీ ఆ పోస్ట్ అనేది సబ్ రిజిస్టర్ రావడం చాలా కష్టం. ఈవెన్ బీసీడీ క్యాండిడేట్ కానీ బీసీడీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కానీ జోన్ 1లో సబ్ రిజిస్టర్ రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో 235 + 240 వరకు వస్తేనే మీకు ఆ పోస్ట్ వస్తుంది. అది కూడా ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ అనేవి లాస్ట్ టైం ఇచ్చినటువంటి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మార్క్స్ అనేవి లాస్ట్ టైం ఇచ్చినటువంటి పేపర్ స్టాండర్డ్స్ బట్టి చెప్తున్నాను. పేపర్ స్టాండర్డ్స్ ఈజీ ఇస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది, టఫ్ ఇస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది. అది జనరల్ అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే మీకు ఎయిదర్ ఎనీ జోన్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్కి ఎప్పుడు కూడా చాలా హై డిమాండ్ ఉంటుంది. కాబట్టి మార్క్స్ అనేవి మీకు ఎక్కువగానే రావాలి. ఈవెన్ ఓసీ క్యాండిడేట్ కానీ, బీసీఏ కానీ, అండ్ బీసీడీ క్యాండిడేట్ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ వీళ్ళందరికీ తప్పనిసరిగా 235, 240 వస్తే కానీ జోన్ 1లో సబ్ రిజిస్ట్రార్ రాదు. కంపారిటివ్లీ జోన్ 1లో బీసీబీ అనేది కొంచెం మిగతా ఏంటంటే బీసీడీ బీసీఏతో పోల్చుకుంటే బీసీబీ కేటగిరీ ఇంకా కాంపిటీషన్ జోన్ 1లో తక్కువ. కాబట్టి ఇక్కడ మనకి బీసీబీ క్యాండిడేట్కి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే సబ్ రిజిస్టర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం మనకి జోన్ 1లో బీసీబీ క్యాండిడేట్కి డిప్యూటీ తహసీల్దార్ 213 మార్కులకి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అది కూడా బీసీబీ క్యాండిడేట్. జనరల్గా 213 మార్క్స్కి బీసీడీ క్యాండిడేట్కి అసలు జూనియర్ అసిస్టెంట్ కూడా చాలా కష్టమైపోయింది. అలాంటిది బీసీబీ క్యాండిడేట్కి జోన్ 1లో 213 మార్కులకే డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. కాబట్టి కంపారిటివ్లీ బీసీఏ బీసీడీతో పోలిస్తే ఈడబ్ల్యూఎస్తో పోలిస్తే బీసీబీకి కొంచెం బెటర్ అడ్వాంటేజ్ మనకి జోన్ 1లో ఉంది. బీసీసీ అనేది వెరీ రేర్గా ఉంటారు, పోస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి బీసీసీ, అండ్ దానికి వచ్చేటటువంటి రిజర్వేషన్ పాయింట్స్ కూడా తక్కువ. కాబట్టి తర్వాత ఎస్సీ ఎస్టీ కామన్గానే మనకి 4th జోన్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి పోస్టులు ఉన్నాయి. కాబట్టి 4th జోన్ కేటగిరీస్ బట్టి మనం జోన్ 1ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, ఓసీ బీసీడీ ఈడబ్ల్యూఎస్ ఇంచుమించు దగ్గర మార్కులే రావాలి. మిగతా కమ్యూనిటీస్ ఏంటంటే కొంచెం ఒక 5 మార్కులు 10 మార్కులు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీకు జోన్ 1లో బీసీడీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఓపెన్లో కానీ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ కొట్టాలంటే నియర్లీ 240 మార్క్స్ ఉండాలి అకార్డింగ్ టు లాస్ట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ బట్టి నేను చెప్తున్నాను.
ఇది మనకి జోన్ 1కి సంబంధించింది. తర్వాత జోన్ 2, జోన్ 3, జోన్ 4. యాక్చువల్గా జోన్ 2లో కూడా మనకి కేవలం 4 పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో కేవలం 1 పోస్టే ఉంది. అది కూడా ఏంటంటే జోన్ 3లో ఉండేటట్టు 1 పోస్ట్ కూడా పీబీడీ హెచ్హెచ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి వెళ్ళిపోయింది. కాబట్టి దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ జోన్ 4లో మనకి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో ఎన్ని ఉన్నాయి? జోన్ 4లో 9 ఉన్నాయి. 2 + 7 9 పోస్టులు ఉన్నాయి. కాబట్టి జోన్ 4ని మనం బాగా అనాలిసిస్ చేస్తే, జోన్ 4ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే మనకి ఓవరాల్గా సబ్ రిజిస్ట్రార్కి ఎన్ని మార్కులు రావాలి ఒక స్టూడెంట్కి, ఒక సీరియస్ ఆస్పిరెంట్కి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ మనం చెప్పేటప్పుడు జోన్ 2, జోన్ 3, జోన్ 4 వీటికి కంబైన్డ్గా టోటల్గా మనకి ఎన్ని మార్కులు రావాలి. పర్టికులర్గా జోన్ 4ని ఎక్కువ పోస్టులు 9 పోస్టులు ఉన్నాయి కాబట్టి జోన్ 4కి వచ్చినటువంటి ర్యాంక్స్, వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా చేసుకొని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. కాబట్టి మీరు ఆస్పైరింగ్ అబౌట్ సబ్ రిజిస్ట్రార్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డెప్యూటీ తహసీల్దార్ కానీ ఇంచుమించు ఏంటంటే స్కోర్స్ అనేవి హయ్యెస్ట్ స్కోర్స్ మీ జోన్లో అట్లీస్ట్ టాప్ 5లో ఉంటేనే మీ జోన్లో, ఇక్కడ బీసీఏ క్యాండిడేట్ ఇక్కడ 231.67 అనేది జోన్లో టాప్ 10 స్కోర్ కాబట్టి తను ఈజీగా బీసీఏ కేటగిరీలో కొట్టగలిగాడు. అయినా సరే బీసీఏలో తిని టాప్లో ఉన్నాడు కాబట్టి 231.67 మార్క్స్ టాప్ ఉంది కాబట్టి ఈ పోస్ట్ ఇక్కడ వచ్చింది. ఒకవేళ బీసీఏ 231.67 కంటే ఒక 238 ఉన్న ఒక పర్సన్ ఒకవేళ అనుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఒక టాపర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పోస్ట్ ఆయనకి వెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ రిజిస్ట్రార్ అనేటటువంటి ఒక పోస్ట్కి కానీ, మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్ట్కి కానీ, డెప్యూటీ తహసీల్దార్ లాంటి పోస్ట్కి కానీ మీకు జోన్లో టాప్ 1, 2, 3లో ఉంటే తప్ప మీరు అనుకున్నటువంటి పోస్ట్ అనేది రాదు. ఇంకా ఎక్కువ పోస్టులు మనకి ఒక్కొక్కసారి డెప్యూటీ తహసీల్దార్స్ ఇస్తారు కాబట్టి అప్పుడు మనకి తగ్గుతుంది కంపారిటివ్లీ. కానీ మున్సిపల్ కమిషనర్ అండ్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వచ్చేసరికి మనం టాపర్ అయితే కానీ మనం ఆ లెవెల్ ఆఫ్ ఏంటంటే పోస్ట్ని అందుకోలేమన్నమాట. కాబట్టి దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ వీడియోస్ మీకు చేయడం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీకంటూ ఒక టార్గెట్ని ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, పేపర్ స్టాండర్డ్స్ మీరు ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ చాలామంది రాసి ఉంటారు కాబట్టి ఆ పేపర్ స్టాండర్డ్ మీకు తెలుసు. లాస్ట్ టైం మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 190 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అంటే మీరు 190కి 240కి మధ్య 50 మార్కులు గ్యాప్ ఉంది. అంటే మీరు 50 మార్కులు పెంచుకునేలాగా మీరు కష్టపడాలి. లేదా ఒక 210 మార్కులు వచ్చాయి అనుకోండి, మరొక 30 మార్కుల కోసం కష్టపడాలి. లేదా మీరు ఒక 220 మార్కులు వచ్చాయి అనుకోండి, మరొక 20 మార్కుల కోసం మీరు కష్టపడాలి. అందుకంటే మీకు ఒక టార్గెటెడ్ అప్రోచ్ అనేది మొదలవుతుంది. మీకు డెఫినెట్లీ ఈ వీడియోస్ అనేవి మీరు ఇంకా ఏంటంటే పుస్తకాల మీద గట్టిగా కూర్చోవడానికి, ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి, ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక అనాలిసిస్ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియోస్ చేస్తున్నా. కాబట్టి వెరీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెఫినెట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ద బెస్ట్ పోస్ట్ సాధించాలనుకుంటున్నారు, తప్పనిసరిగా ఈ వీడియోస్ని చూసి మీరు ఒక అనాలిసిస్కి రండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్లో మార్పులు చేర్పులు చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లో మీ ధృవ సార్. మీకు అప్ టు నోటిఫికేషన్ అయిపోయే వరకు, ఈ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్ అయిపోయే వరకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ విషయంలో కానీ, లేదంటే మనకి రిజర్వేషన్స్ విషయంలో కానీ, లేదంటే ఎటువంటి టెక్నికల్ టెర్మినాలజీస్ విషయంలో కానీ, లేదంటే మనకి కొన్ని టాపిక్స్ మనకు అర్థం కావు అలాంటి విషయాల్లో కానీ ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే డెఫినెట్లీ మనల్ని మీరు అప్రోచ్ అవ్వండి. లాస్ట్ టైం గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత 1:2 వాళ్ళకి నేను చాలా వర్కౌట్ చేశాను. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో కానీ, ఈ వాళ్ళకి వచ్చేటటువంటి డౌట్స్ విషయంలో కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో డౌట్స్ విషయంలో కానీ, సిపిటి విషయంలో కానీ చాలా వర్కౌట్ అనేది వాళ్ళకి మనం చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కమ్యూనిటీకి కూడా గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అందరికీ కూడా ఒక బెటర్, ఒక ఏంటంటే ఒక జెన్యూన్, ఒక ప్రాపర్, ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ ఛానల్ ద్వారా నేను తప్పనిసరిగా అందిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. డెఫినెట్లీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.